ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సకల ఆశీర్వాదములను మాపైన కుమ్మరిస్తున్న మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి అంతను కూడా కాపాడారు, రక్షించారు, భద్రపరిచారు. మీ కృపా సహాయం మాకు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు నాయనా. అయా, ఎంతో మంది ఈ రోజును చూడలేక గతించిపోయినా మమ్మల్ని ప్రేమించి మాకు రక్షణ అనుగ్రహించి ఈ ఉదయకాలాన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈ రోజును మాకు బహుమానముగా అందజేసినందుకు వందనాలు. ఎస్ లార్డ్, ఈరోజు మీరు మాకు ఇచ్చారు అనే విషయాన్ని మేము గుర్తెరిగి మీ చిత్తానికి లోబడే హృదయము కలిగి జీవించుటకు సహాయము దయచేయండి నాయనా. ఎస్ లార్డ్, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం. అవునయ్యా, మీ కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఎటువంటి భయములో ఉన్నా, ఎటువంటి కలవరములో ఉన్నా అయా వారు ధైర్యముగా ఉండగలరు అనే మాటను మాకు తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ రోజున భయముతో ప్రారంభిస్తున్నారో, ఎవరైతే ఈ రోజును తండ్రి ఎటువంటి బలహీనతతో ప్రారంభిస్తున్నారో, వారు ఈరోజు మీ కొరకు కనిపెట్టుకొని ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా జీవించుటకు సహాయము దయచేయండి. వారికి ఏ సమస్య రాదు, ఏ ఇబ్బంది రాదు అనే విశ్వాసముతో వారు ఉండడానికి కృప దయచేయండి తండ్రి. ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. కృపా సహాయం మీరు దయచేయండి నాయన. వారికి మీరు తోడై ఉండండి. ప్రయత్నాలను, పనులను అన్నిటినీ ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనుల విషయంలో కూడా అయ్యా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. నాయనా, అదే రీతిన ప్రయాణముల విషయంలో సహాయము దయచేయండి తండ్రి. వెళుతున్న మార్గములు, వస్తున్న మార్గములు, అయా మేము ప్రయాణిస్తున్న వాహనమును మీ స్వాధీనపరుచుకొనండి. ఎవ్వరికి ఏ అపాయం, ఏ ప్రమాదం జరగకుండా కాపాడండి నాయన. అయా, నూతనమైన కార్యాలు మీ కృపను బట్టి ఈరోజే ప్రారంభిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ దీవించండి, శుభకార్యాలను ఆశీర్వదించండి. ఆగిపోయాయి అనుకున్న పనులు కూడా ఈ రోజున మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు తండ్రి. మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి ఈరోజు దయచేయండి. అయా, రిజల్ట్స్ విషయంలో కూడా మీ కృపా సహాయమును అనుగ్రహించండి నాయన. గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉండగా ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా ఈ రోజంతా వారి గృహాలకు మీ కంచె కాపుదల మీరే అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి డెలివరీస్ అన్నీ కూడా తండ్రి అనుకూలముగా ఉండడానికే సహాయం దయచేయండి నాయనా. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిన ఆరాధించే భాగ్యం దయచేయండి నాయనా. అయా, ఈ రోజున ఎవరు ఎటువంటి లోటులో, లేమిలో, బలహీనతలో, అనారోగ్యములో, ఆకలి బాధలో ఉండిపోకుండా ప్రతి ఒక్కరికి కావలసిన సమృద్ధిని మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితములు ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయండి నాయనా. ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న కార్యాలు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికి కృప దయచేయండి తండ్రి. ఎవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండే కృప దయచేయండి నాయన. ఈ లోకానికి తండ్రి మేము వెలుగుగాను, ఈ లోకంలో ఒక సాక్షిగాను, అయా అనేకులకు మాదిరికరంగాను ఉండే కృపా సహాయము
ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని, ఒక్క నిమిషాన్ని కూడా మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప మా అందరికీ దయచేయండి తండ్రి. మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి నాయనా. మేము నోరు తెరిచి ఒక్కరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని కూడా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.